టీ కాంగ్రెస్ లో కొత్త పంచాయతీ మొదలైందా? ఎస్సీ వర్గీకరణ అంశం రెండు వర్గాల మధ్య చిచ్చుపట్టిందా? ఇరు సామాజిక వర్గాల నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందా? తెలంగాణలోని కాంగ్రెస్ లో కొత్త పంచాయతీ మొదలైంది. ఎన్నో ఏళ్లుగా మాలమాదిగ నేతల మధ్య ఉన్న వైరం మరోసారి భగ్గుమంటోంది. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న కొందరు మాల సామాజిక వర్గ నేతలను సస్పెండ్ చేయాల్సిందేనని మాదిగ సామాజిక వర్గ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ అగ్రనేతలు సోనియా, ఖర్గే, రాహుల్, రేవంత్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి లేని నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలైనా సరే వారిపై పార్టీ పరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న నేతలపై వేటు వేయాలని పార్టీ వేదికలపైనే పలువురు నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వర్గీకరణ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పలుమార్లు స్పష్టం చేసింది. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇచ్చిన సందర్భంలో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణపై స్పందించారు. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామని, రానున్న అన్ని నోటిఫికేషన్లలో వర్గీకరణ అమలు చేసేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. వర్గీకరణను మొదట తామే అమలు చేసి ఆదర్శంగా నిలుస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే ప్రస్తుత నోటిఫికేషన్ కు వర్గీకరణను వర్తింపచేసి మాదిగ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు మేలు కలిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. కొన్ని అనివార్య కారణాల వల్ల డీఎస్సీ వంటి ఉద్యోగ నియామకాల విషయంలో వర్గీకరణ అమలు చేయడం సాధ్యం కాలేదు. కానీ ప్రభుత్వం మాత్రం వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం వేసింది. మంత్రి ఉత్తమ్ కమిటీ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ కోసం రిటైర్డ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ వేయాలని సూచించింది. రిటైర్డ్ జడ్జితో వేసిన కమిషన్ కూడా డిసెంబర్ 14 లోపు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని డెడ్లైన్ విధించారు. వర్గీకరణపై కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉన్న ఎస్సీ వర్గీకరణను అడ్డుకునే మాల సామాజిక వర్గానికి చెందిన నేతలు కుట్రలు చేస్తున్నారని మాదిగ సామాజిక వర్గ నేతలు ఆరోపిస్తున్నారు. వర్గీకరణ ఎలా జరుగుతుందో చూస్తామని కొందరు మాల సామాజిక వర్గ నేతలు సవాల్ చేస్తున్నారని మాదిగ సామాజిక వర్గ నేతలు చెబుతున్నారు. పార్టీ ఒకవైపు వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాల్సిన సొంత పార్టీ నేతలే వర్గీకరణపై వ్యతిరేక కామెంట్స్ చేయడం పట్ల మాదిగ సామాజిక వర్గ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతలు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, వినోద్ తో పాటు కీలక పదవుల్లో ఉన్న కొంతమంది వర్గీకరణ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ మాదిగ నేతలు విమర్శిస్తున్నారు. ఇటీవల గాంధీ భవన్ లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సైతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ ఇన్ఛార్జ్ మున్షి, పార్టీ చీఫ్ మహేష్ గౌడ్ ముందే పలువురు మాదిగ సామాజిక వర్గ నేతలు తమ డిమాండ్ను స్పష్టంగా తెలియజేశారు. వర్గీకరణకు అడ్డుపడుతున్న నేతలపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. పార్టీ మద్దతిచ్చిన వర్గీకరణను వ్యతిరేకంగా వ్యవహరించడం దుర్మార్గమని కాంగ్రెస్ పార్టీలోని మాదిగ నేతలు చెబుతున్నారు. ఇటీవల పలువురు కాంగ్రెస్ నేతలు సమావేశంపై పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా సమావేశాలను నిర్వహిస్తున్న నేతలపై చర్యలు తీసుకునేలా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గాంధీ భవన్ లో చిట్చాట్ చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి కూడా పలువురు కాంగ్రెస్ నేతలు వర్గీకరణ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయాన్ని తీసుకెళ్లగా వర్గీకరణపై కాంగ్రెస్ స్టాండ్ ఏంటో అందరికీ తెలుసని భట్టి విక్రమార్క వారికి చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరిస్తే ఆ విషయాన్ని పార్టీ చీఫ్ చూసుకుంటారని భట్టి తమ నేతలకు స్పష్టం చేశారు. ప్రభుత్వం చాలా ప్రగతిశీల భావజాలంతో ముందుకు వెళుతోందని, పార్టీకి ఇబ్బందులు తెచ్చే నాయకులపై కఠినంగా వ్యవహరిస్తామని పార్టీ పెద్దలు చెబుతున్నారు. మరి ఈ కొత్త సమస్యను పార్టీ పెద్దలు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.